హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము లంచ్కి వెళ్తున్నాము. కొత్త రెస్టారెంట్ వివాహ భోజనంబు. హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు మేము ఏఎస్ రావు నగర్ బ్రాంచ్కి వెళ్తున్నాము. మేము నాగరాంలో ఉంటాం కాబట్టి 7 కిలోమీటర్స్ అరౌండ్ పడుతుంది వెళ్ళడానికి, అరౌండ్ 25-30 మినిట్స్. నా తమ్ముడు కార్ నడుపుతుంటే నేను వెనకాల కూర్చొని క్లిప్స్ కొన్ని తీసుకున్నాను. ఇదిగో రెస్టారెంట్ వచ్చేసింది. వాలెట్ పార్కింగ్ ఉంది కాబట్టి కారు అక్కడ ఇస్తే డ్రైవర్ తీసుకొని పార్కింగ్లో పెట్టి మళ్ళీ తెచ్చిస్తారు. అడిగితే ఒక టోకెన్ ఇస్తారు మనకి. ఇక్కడ అన్నీ టుడే స్పెషల్స్ అని రాసిండ్రు, ఏమేమి ఉన్నాయో ఈరోజు స్పెషల్, షెఫ్ స్పెషల్. ఇది మెనూ కార్డు, మెనూలో అన్నీ ఉన్నాయి. మేమేమో ఒక సూప్, మటన్ సూపు, ఇంకోటేమో నల్లి మటన్ బిర్యానీ ఆర్డర్ చేసినాము, 2 ప్లేట్లు నల్లి మటన్ బిర్యానీ, ఇంకోటేమో మాంసం వేపుడు అని. ఈ హోటల్లో స్పెషల్ ఏంటంటే అరిటాక్ వేస్తారు, అరిటాక్లో మనం తినాలి, దాంట్లోనే సర్వ్ చేస్తారు. ఇదిగో సూప్ వచ్చేసింది, 2/3 తీసుకున్నాం, అందరికీ సరిపోయేటట్టు ఉంటుందని. 3 సూపులు తీసుకుంటే మళ్ళీ ఎక్కువ అవుతుందని 2/3 తీసుకున్నాం. దీన్ని మటన్ ధనియా షోర్బా అంటారు అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. తర్వాత ఫ్రై ఆర్డర్ చేసినామని చెప్తున్నాను కదా, అది భీమవరం మాంసం వేపుడు. అన్ని ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయి, టేస్ట్. గూగుల్ మ్యాప్స్లో రివ్యూస్ కూడా చూసి వెళ్ళాము. 4.3 రేటింగ్ ఉంది, ఓవర్ 10,000 మనుషులు ఇచ్చారు రేటింగ్, కాబట్టి డెఫినెట్గా బాగుంటుందని వెళ్ళినాము. బాగానే ఉండింది, అన్ని సర్వీస్ కూడా బాగుండింది. తొందరగా ఆర్డర్ తీసుకున్నారు, ఫుడ్ అయిన వెంటనే తీసుకొచ్చిండ్రు. చాలా రెస్పాన్సివ్గా ఉన్నారు అందరూ, వెయిటర్స్, ఆర్డర్ తీసుకున్న వాళ్ళు. మీకు కనిపిస్తుంటుంది అందరు బాగా ఎంజాయ్ చేసుకుంటా తింటుండారని. సూప్లో కూడా కొన్ని మటన్ పీసులు ఇచ్చిండ్రు, అవి తింటుండా. నేను నల్లి బిర్యానీ అని చెప్పినా కదా, దాన్ని యాక్చువల్గా నల్లి ఘోస్ట్ బిర్యానీ అంటారు. మెనూలో అదే రాసుంటుంది, అది చెప్తే సర్వ్ చేస్తారు. ఒక పెద్ద నల్లి మటన్ది పీస్ ఇస్తారు, దీన్ని నల్లి అంటారు, లెగ్ పీస్ని. ఒక మొత్తం ఇస్తారు,
ఒక్కొక్క 2 పీసులు ఇస్తారు ఒక బిర్యానీలో, కాబట్టి 2 ఆర్డర్ చేసినాము. మేము ముగ్గురం ఉన్నాం కదా, 3 పీసులు తిని ఇంకొక పీస్ మిగిలింటే అది పార్సిల్ తెచ్చుకున్నాం ఇంటికి. ఈ నల్లి బిర్యానీ అయితే చాలా బాగుండింది, చాలా బాగా ఉడికించిండ్రు. మటన్ పీసు తుంచుకుంటుంటే చాలా సాఫ్ట్గా వచ్చేసింది, చాలా బాగుండింది టేస్ట్. కానీ మీరు డెఫినెట్గా ట్రై చేయాలి ఒకసారి. చూడు ఎంత పెద్ద పీస్ ఇచ్చిండ్రు, చాలా బాగుండింది. కానీ ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ దగ్గర కిల్లీ చేసుకోవడానికి అన్ని వస్తువులు పెట్టిండ్రు. ఒక్కాకు, సోంఫ్, గుల్కండ్, అన్నీ పాన్ మసాలా అన్నీ పెట్టారు. అక్కడ మనమే చేసుకోవచ్చు, అది ఒక్కాకు తీసుకొని దాంట్లో ఏవేవి కావాలో అన్నీ దాంట్లో మిక్స్ చేసి చేసుకోవచ్చు. మా అమ్మ చేసి ఇచ్చింది నాకు, రాహుల్కి. ఇంకా బాగుండింది. నేను ఒకసారి తిని మళ్ళీ ఇంకొకసారి చేపించుకొని మళ్ళీ ఇంకొకసారి తిని తర్వాత బయలుదేరి. నాకు సరిగ్గా రాదు చేసుకోవడము, కాబట్టి అమ్మ చేసిచ్చింది, తిన్నా. బాగుండింది టేస్ట్. కానీ మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడన్నా వివాహ భోజనం బుక్కి వెళ్తే బయట ఈ కిల్లీ తినడం మాత్రం మర్చిపోకండి. తీసుకొని చేసుకొని తినండి. ఇంకా లంచ్ అయిపోయింది, ఇంకా బయలుదేరుతున్నాము. వాలెట్ పార్కింగ్కి టోకెన్ ఇస్తే వాళ్ళు తెచ్చిచ్చిండ్రు కారు. ఇంకా బయలుదేరుతున్నాము. బాగా నచ్చింది నాకైతే లంచ్. ఓవరాల్ వివాహ భోజనంకి నేనైతే 4.5, 4.75 స్టార్స్ ఇస్తా. మీరు కూడా టైం దొరికితే ఒకసారి ట్రై చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయము, మీకు బిల్లు ఎక్కువ అవుతుంది, కొంచెం కాస్ట్లీ సైడ్ ఉంటుంది నల్లి బిర్యానీ అవన్నీ. మీరు ఈజీ డైనర్లో అయినా, జొమాటోలో అయినా, స్విగ్గీలో అయినా బుక్ చేసి వెళ్ళండి, మీకు కొంచెం డిస్కౌంట్ వస్తుంది. నాకు ఈజీ డైనర్లో 50% ఆఫ్ వచ్చింది, కాబట్టి బాగా సేవ్ అయింది. సరే, థ్యాంక్స్. నచ్చితే మీరు మళ్ళీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.